హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. తండేల్ బాక్స్ ఆఫీస్ దగ్గర 15 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. డే 1 టాక్ చూసి ట్రేడ్ ఎంతైతే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిందో అదే నెంబర్ వచ్చింది తప్ప పెద్దగా మ్యాజికల్ నెంబర్స్ అయితే కనిపించలేదు. అండ్ ఫ్యాన్స్ ఏదైతే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందని కమెంట్ సెక్షన్ లో స్పాన్ చేశారో దాన్ని కన్సిడర్ చేస్తే ఈ హీరో స్టార్డమ్ మ్యాన్ బాక్స్ ఆఫీస్ పుల్ ఎలా అయితే ఉంటుందో అదే రేంజ్ లో కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఫిబ్రవరి అనేది సినిమాలకి అన్ సీజన్, బట్ రీసెంట్ టైంలో చూసుకుంటే ఫిబ్రవరిలో కూడా పెద్ద నెంబర్సే పడ్డాయి. అండ్ ఆడియన్స్ కూడా సినిమాని ఈగర్గా వెయిట్ చేస్తున్న టైంలో రిలీజ్ అయింది తండేల్ ఫిల్మ్. అండ్ ఎలానో సోలో రిలీజ్ అండ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కావడంతో ఎగ్జామ్ సీజన్ కూడా కాదు. సో ట్రేడ్ అయితే ఖచ్చితంగా దీనికంటే పెద్ద నెంబర్ని ఎక్స్పెక్ట్ చేసిందని చెప్పొచ్చు. అలా చూస్తే తండేల్ అండర్ పర్ఫార్మ్ చేసిందన్నలో డౌటే లేదు. రిలీజ్ అయ్యి 15 డేస్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల రన్ ఎందుకు లేకపోయింది ఈ ఫిల్మ్. హైర్స్ కలిపిన జీఎస్టీ నెంబర్ యాడ్ చేసినా కూడా 90 కోట్ల రూపాయల నెంబర్ అయితే పెట్టింది. దీనికి రీజన్ ఏంటని చూస్తే ఫస్ట్ కనిపించేది అవుటర్ స్టేట్స్ అండ్ అవుటర్ కంట్రీస్ లో పెద్దగా రన్ అవ్వకపోవడం. అక్కినేని హీరోల సినిమాలు హిట్ అయితే మేజర్ గా కలెక్షన్స్ వచ్చేది తెలుగు స్టేట్స్ నుంచే, ఎక్సెప్ట్ సమంతతో చేసిన ఫిల్మ్స్. ఏమై చేసేవే మనం అండ్ మజిలీ ఫిల్మ్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఓవర్సీస్ లో మంచిగా పర్ఫార్మ్ చేశాయి. బట్ కొత్తగా ఏదో తీస్తామని చెప్పి అదే రొటీన్ సినిమాని తీయడంతో వస్తుందనుకున్న ఓవర్సీస్ మార్కెట్ నాగచైతన్యకి ఈసారి కూడా రాకుండా పోయింది. కట్ చేస్తే 15 డేస్ కంప్లీట్ అయినా కూడా అక్కినేని కెరీర్లో హైయెస్ట్ గ్రోసర్ అయితే పడనేలేదు. స్టిల్ అక్కినేని హీరోల కెరీర్లో ఊపిరి సినిమాదే టాప్ ప్లేస్. బట్ సోలో హీరోగా కన్సిడర్ చేస్తే తండేల్ టాప్ లో ఉందని చెప్పొచ్చు. ఇక ఓపెనింగ్స్ చూసాక తెలుగు స్టేట్స్ లో ఖచ్చితంగా 50 కోట్ల షేర్ పెడుతుంది అనుకున్న ఈ ఫిల్మ్ ఇప్పుడు 45 కోట్ల షేర్ కూడా పెట్టేలా కనిపించట్లేదు. ఇక ఓవర్సీస్ లో ఎప్పుడో ఫ్లాప్ టిక్ తో ఎండ్ అయింది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా తండేల్ 15 డేస్ లో ఎంత నెంబర్ పెట్టిందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 15వ రోజు మరోసారి మంచిగా హోల్డ్ చేస్తూ 50 లక్షల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 15వ రోజు వచ్చిన కలెక్షన్స్ తో 19 కోట్ల షేర్ మార్కెట్ ని టచ్ చేసింది ఈ ఫిల్మ్. అండ్ ఇప్పుడైతే 20 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. ఈ వీకెండ్ గ్రోత్ చూపిస్తే ఖచ్చితంగా 20 కోట్ల షేర్ అందుకుంటుంది ఈ ఫిల్మ్. నైజంలో జరిగిన బిజినెస్ 10.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఇప్పటివరకు 8.5 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఫస్ట్ వీక్ తర్వాత బాగా స్లో అవగా ఓవరాల్ గా 15 డేస్ రన్ కి గాను 6 కోట్ల షేర్ అందుకుంది తండేల్ ఫిల్మ్. సీడెడ్ లో బిజినెస్ 5.5 కోట్లు కావడంతో ఇప్పటివరకు 1 కోటి ప్రాఫిట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఉత్తరాంధ్రలో నిన్నొచ్చిన కలెక్షన్స్ తో 6.4 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా ఇప్పటివరకు ఇక్కడ 3 కోట్ల పైన ప్రాఫిట్ అయితే తీసుకొచ్చింది తండేల్ ఫిల్మ్. ఇక 15 డేస్ కి గాను ఈస్ట్ లో 2.8 కోట్లు, వెస్ట్ లో 2 కోట్లు, గుంటూరులో 2.2 కోట్లు, కృష్ణాలో 2.2 కోట్లు అండ్ నెల్లూరులో 1.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 15 డేస్ కి గాను ఆంధ్రలో కలెక్ట్ చేసిన షేర్ 17 కోట్ల రేంజ్ లో ఉండగా ఆంధ్రలో బిజినెస్ 12 కోట్లు కావడంతో ఇప్పటివరకు 5 కోట్ల ప్రాఫిట్ అయితే తీసుకొచ్చింది. అలా తండేల్ మూవీ 15 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 42 కోట్లకి చేరుకోగా గ్రాస్ 68 కోట్ల రేంజ్ లో ఉంది. సో తెలుగు స్టేట్స్ లో జరిగిన 27.5 కోట్ల బిజినెస్ కి గాను ఇప్పటివరకు 14.5 కోట్ల ప్రాఫిట్ అయితే తీసుకొచ్చింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 3.5 కోట్ల బిజినెస్ కి గాను 4.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 70 లక్షల ప్రాఫిట్ తీసుకురాగా ఓవర్సీస్ లో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 4.6 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 1.4 కోట్ల దూరంలో అయితే ఉంది ఈ ఫిల్మ్. అలా తండేల్ మూవీ 15 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 51 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 90 కోట్లకి చేరువలో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 38 కోట్లు కావడంతో ఇప్పటివరకు 13 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ వర్డిక్ట్ అందుకుంది ఈ ఫిల్మ్. సో స్టిల్ 98 కోట్ల గ్రాస్ తో ఊపిరి మూవీ టాప్ ప్లేస్ లో ఉందని చెప్పొచ్చు. ఇక ఈ వీకెండ్ రిలీజ్ అయిన డ్రాగన్ అండ్ జాబ్లెమ్మ నీకు అంత కోపమా ఫిల్మ్స్ ఎలానో హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ వీకెండ్ తండేల్ ఫిల్మ్ ఎంతవరకు గ్రోత్ చూపిస్తుందో చూడాలి. చూస్తుంటే ట్రేడ్ లెక్కలో 100 కోట్లు అందుకునేలా కనిపించట్లేదు. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది తండేల్ 15 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.